మీ ఆధార్ కార్డ్ పోయిందా? ఆ ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్ లింక్ లేదా? అయితే నేను చెప్పే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా మీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫోన్ నంబర్ని కూడా లింక్ చేయొచ్చు. ఓకే, అది ఎలాగో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళి ఈ ఆధార్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డిస్కవర్ కీ ఫీచర్స్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఎంటర్ ఆధార్ నంబర్ అని అంటున్నారు. దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింద చెక్ బాక్స్ ఉంది కదా పైన ఐ అగ్రీకి, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్1 ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ షూర్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అన్నది వెరిఫై అవుతుంది అనమాట. వెరిఫై అయిన తర్వాత ఇలాంటి పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కింద కంటిన్యూ విత్ దిస్ నంబర్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ అని అంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఐని బ్లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఫేస్ కి ఇలా కెమెరా పెట్టి ఐని అయితే బ్లింక్ చేయండి. ఓకే, బ్లింక్ చేసిన తర్వాత ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. కింద ప్రొసీడర్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ ని జనరేట్ చేయమని చెప్తుంది. సో పిన్ జనరేట్ అయితే చేసేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు షేర్ ఐడి అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పాపప్ లో కింద చూస్తున్నారు కదా డౌన్లోడ్ ఆధార్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్ లో ఫోన్ నంబర్ కూడా లింక్ అయిపోయింది అనమాట. ఓకే, మనం చాలా ఈజీగా ఫోన్ నంబర్ లింక్ లేని దానికి లింక్ అయితే చేసుకున్నాం అండ్ ఆధార్ ని కూడా చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.